అందాలా వీళ్ళందరూ బాగుండాలా పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో పార్టీని 1982లో స్థాపించి అనతికాలంలోనే 1983లో రాజ్యాధికారం చేపట్టారు, రాష్ట్ర అధికారం చేపట్టారు. అటువంటి మహనీయుడు నందమూరి తారక రామారావు. ఆయన స్కూలు గుడ్డ నీడ అనే నినాదం ఆయన ముఖ్య ఉద్దేశం. అవన్నీ బడుగు బలహీన వర్గాలకి చెబుతారు. అట్లనే రెడ్డి కర్ణం వ్యవస్థను రద్దు చేశాడు. అప్పుడు రద్దు చేసి బీఆర్ఓలని తెచ్చాడు. తర్వాత మండలిని రద్దు చేశాడు. పరిపాలన కోసం మండల పరిపాలన సౌలభ్యం కోసం మండలాలను తీసుకుని వచ్చి రాజకీయం ఎట్లా ఉండాలి అనేదానికి తెలియపరిచే నాయకుడు నందమూరి తారక రామారావు. ఈరోజు మనం ఈ స్టేజ్లో ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నామంటే ఈరోజు రాజకీయం తెలిసిందంటే ఎన్టీ రామారావు దయవల్లనే మనం ఈ నాయకులు కానీ ఆయన చేసిన ప్రతి పని ఈరోజు మనము ఢిల్లీ లెవెల్లో మన ఆత్మగౌరవాన్ని తల ఎత్తుకొని మాట్లాడే స్థితి తెచ్చాడు రామారావు గారు. అతని యొక్క ఆశయాలు అనుగుణంగా చంద్రబాబు నాయుడు ఈ విజన్ 2020ని ముందుకు తీసుకెళ్తూ సంక్షేమ పథకాలు, అభివృద్ధి ముందు చూపుతో తీసుకుపోతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ముందుకు సాగిస్తున్నాం. ఈ చంద్రబాబు నాయుడు ఈరోజు ఎన్టీ రామారావు గారు వర్ధంతి చేసుకుంటామంటే ప్రతి సంవత్సరం ఆయన మన గుండెల్లో ఎప్పుడు చిరస్థాయిగా ఉంటాడని ఉద్దేశంతో చేసుకుంటాం. ఆయనకి ఇవే ప్రత్యేకమైన నివాళులని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చెరువు తీసుకుంటాం. జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం.